హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలోని M3 అయిన మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కోసం చూద్దాము. ఇందులో యూనిట్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ లాజిక్. ఇప్పుడు ఈ యూనిట్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ యూనిట్ నేమ్ మ్యాథమెటికల్ లాజిక్. ఇందులో మనకి అసలు స్టేట్మెంట్స్ అండ్ నోటేషన్స్ అంటే చూద్దాం. స్టేట్మెంట్ అంటే ఏంటి? a number of words making a complete grammatical structure having a sense and meaning and also meet an assertion in logic or mathematics is called a sentence. అంటే ఏంటి? మనకు ఒక మీనింగ్ అనేది ఉండాలన్నమాట. కంప్లీట్ గ్రామటికల్ స్ట్రక్చర్ కూడా ఉండాలి. అలాంటి వాటిని మనం ఏమంటాం? స్టేట్మెంట్స్ అని అంటాం. ఇవి మనకి 2 టైప్స్, డిక్లరేటివ్ అండ్ నాన్ డిక్లరేటివ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే ఏంటంటే ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఏంటి? మనకి ఇది ట్రూ లేదా ఫాల్స్ చెప్తున్నాను. అంటే ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అన్నా ఉండొచ్చు లేదా ఫాల్స్ అన్నా అవ్వచ్చు, కానీ రెండు మాత్రం అవ్వకూడదు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. 8 + 3 = 11. ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్? 4 - x = 8. చెన్నై ఇస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి 8 + 3 = 11. ఇది ఒక ట్రూయే కదా, కాబట్టి ఇది ప్రపోజిషన్ అవుతుంది. వేర్ యు ఆర్ గోయింగ్ అని ఉంది అంటే మనకి ఏంటి? ఇది క్వశ్చన్ ఫార్మెట్ లో ఉంది. ఇది మనకి ప్రపోజిషన్ అని అవ్వదు, కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నాన్ డిక్లరేటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, 4 - x = 8. మనం x ప్లేస్ లో ఏదైనా పెట్టచ్చు. 1 పెట్టామనుకోండి మనకి ఏమవుతుంది? 3 అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నారు? 4 - x = 8 అని అన్నారు, కాబట్టి ఇది మనకి స్టేట్మెంట్ అనేది అవ్వదు. చెన్నై ఇస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇది అవుతుంది కదా, కాబట్టి ఇవి మనకి ఏమవుతుంది? 1, 4 స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏమవుతుంది అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ 3 సెకండ్ అంటే సెకండ్, థర్డ్ కండిషన్స్ అనేవి మనకి స్టేట్మెంట్స్ అనేవి అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి, నాన్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే క్లోజ్ ద డోర్, సిట్ డౌన్, అవి మనకి నాన్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటి? when one or more propositions are connected through various connectives is called compound proposition. Today is raining and today is Sunday. ఇవి మనకి ఏంటి? కాంపౌండ్. 2 అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ప్రపోజిషన్స్ కనెక్టెడ్ అయితే దాన్ని మనం ఏమంటాము? కాంపౌండ్ ప్రపోజిషన్స్ అనేసి అంటాం. ఇప్పుడు మనకి కనెక్టివ్స్ అంటే చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి? నెగేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పి అనేది టుడేస్ మండే అనేది మనం పి అనుకున్నాం అనుకోండి, టుడేస్ నాట్ మండే, అది మనకి ఏంటి? నెగేషన్ పి. ఓకేనా? ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఎ పెన్ అనుకున్నాం అనుకోండి, అది పి అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ఎ పెన్, అది నెగేషన్ పి, అంటే దానికి ఆపోజిట్ అనమాట అన్నట్టు. దీనికి ట్రూత్ టేబుల్ చూద్దాం. పి నెగేషన్ పి, ఇది ట్రూ అయితే ఫాల్స్ అయితే ట్రూ. నెగేషన్ అంటే మనం ఇలా డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? కంజంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ దీని ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇక్కడ పి ఉన్నాయి, క్యూ ఉన్నాయి. ఫస్ట్ మనం ట్రూ ఫాల్స్, దీనికి ట్రూ ఫాల్స్ ఇలా రాసుకున్న తర్వాత పి అండ్ క్యూ అని మనం ఇలా డినోట్ చేస్తాము. రెండు కూడా మనకి ట్రూ అయితే మాత్రమే పి అండ్ క్యూ అనేది ట్రూ అవుతుంది. మిగతా సిచ్యువేషన్స్ లో మనకి అన్ని ఫాల్సే వస్తుంది. ఎప్పుడు మనకి రెండు కూడా ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ అని అంటాం. ఇక్కడ చూడండి, జాక్ వెంట్ అప్ ద హిల్, జిల్ వెంట్ అప్ ద హిల్ అంటే జాక్, జిల్ ఇద్దరు కూడా హిల్ అనేది ఎక్కుతున్నారు, కాబట్టి మనకి పి అండ్ క్యూ ఏమవుతుంది? జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ అని అంటాం. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? పి అండ్ క్యూ, ఇది అండ్ సింబల్ అనమాట. డిస్జంక్షన్ అంటే ఏంటి? దీని ఒక ట్రూత్ టేబుల్ చూద్దాము. ఇది మనకి ట్రూత్ టేబుల్. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రూ ఫాల్స్ రాసుకుంటాం. ఎప్పుడు క్యూకి ట్రూ ఫాల్స్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏదో ఒకటి ట్రూ అవ్వాలన్నమాట. పి గానీ క్యూ గానీ ఏదో ఒకటి ట్రూ అవ్వాలి. రెండు ట్రూ అయినా పర్లేదు, ఆ యొక్క సిచ్యువేషన్స్ లో మాత్రమే మనకి ట్రూ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ట్రూ ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రం మనకి ఫాల్స్ అనేది అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పి అనేది మనకి ఏంటి? ఐ షల్ వాచ్ ద గేమ్ ఆన్ టీవీ. క్యూ అనేది గో టు ద స్టేడియం. ఇక్కడ మనకి చూడండి, పి ఆర్ క్యూ అనేది ఎలా రాస్తాము అంటే ఐ షల్ వాచ్ ద గేమ్ ఆన్ టీవీ ఆర్ గో టు ద స్టేడియం అంటే నేను టీవీలో గేమ్ అన్నా చూస్తా లేదా స్టేడియం కన్నా వెళ్తాను అని అర్థం అనమాట. పి ఆర్ క్యూని మనం ఇలా డినోట్ చేస్తాం. పి ఆర్ క్యూ, ఆర్ అనేది ఇలా డినోట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే చూడండి, ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ ఎనీ 2 స్టేట్మెంట్స్ దెన్ ద స్టేట్మెంట్ పి
కండిషనల్ క్యూ విచ్ ఈస్ రీడ్ యాజ్ ఇఫ్ పీ దెన్ క్యూ. ఇఫ్ పీ అయితే దెన్ క్యూ, క్యూ కూడా అవుతుంది. ఈస్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్ ఆర్ ఇంప్లికేషన్ స్టేట్మెంట్. దీనికి ట్రూత్ టేబుల్ ఏంటి అంటే ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ రాసుకుంటాం. దీనికి ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. పీ కండిషనల్ క్యూ అంటే ఏం రాస్తాము అంటే ట్రూ ఫాల్స్ అంటే ఫస్ట్ది ట్రూ సెకండ్ది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. మిగతా సిచ్యువేషన్స్లో మనకి ట్రూ అనేది వస్తుంది. ఎప్పుడు మనకి ట్రూ ఫాల్స్ ఫస్ట్ది ట్రూ సెకండ్ది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అనేది వస్తుంది. ఫస్ట్ది ఫాల్స్ సెకండ్ది ట్రూ అయినా సరే మనకి ట్రూ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం కండిషనల్ స్టేట్మెంట్ అని అంటాం. దాని యొక్క సింబల్ ఏంటి ఇది. మనకి బై కండిషనల్ అంటే ఏంటి? If P and Q are any two statements, then the statement P by conditional Q which is read as P if and only if Q is called a biconditional statement. The statement P biconditional Q has truth value T whenever both P and Q are identical truth values. అంటే ఏంటి? P, Q కూడా మనకి ఐడెంటికల్ ట్రూత్ వాల్యూస్. అంటే ఇది ట్రూ అయింది అనుకోండి, ఇది ట్రూ అయింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ట్రూ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ అయింది ఫాల్స్ కాబట్టి ట్రూ. అంటే ఏంటి? రెండు ఐడెంటికల్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. మిగతా సిచ్యువేషన్లో మనకి ఫాల్స్ అనేది అవుతుంది. ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ. ఇది ఫాల్స్ అయితే ఇది కూడా ఫాల్స్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ. ఓకేనా? ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అన్నప్పుడు ఇక్కడ మనకి ఆ రెండు కూడా ఐడెంటికల్గా లేవు కాబట్టి మనకి ఫాల్స్ అనేది అవుతుంది. ఇది మనకి బై కండిషనల్. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని ఎక్సర్సైజ్ అనేవి చూద్దాం. మనకి ఈ ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఫైండ్ ద ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తిరుపతి ఈజ్ ఇన్ ఏపీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 1 + 3 = 4. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తిరుపతి ఈజ్ ఇన్ ఏపీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏంటి? బై కండిషనల్ కదా. 1 + 3 = 4 అంటే మనకి రెండు కూడా ఐడెంటికల్గా వచ్చినప్పుడు మాత్రమే ట్రూ అనేది వస్తుంది. ఓకే, ట్రూత్ వాల్యూస్ అనేవి మనకి ట్రూ లేదా ఫాల్స్ అనేది చెప్పాలి. తిరుపతి ఈజ్ ఇన్ ఏపీ ఇది ట్రూ, 1 + 3 = 4. ఈ రెండు ట్రూ అయినప్పుడు రెండు ఐడెంటికల్గా ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మనకి ట్రూ అవుతుంది కాబట్టి ఇది మనకి ట్రూ. నెక్స్ట్ ఏంటి? హైదరాబాద్ ఈజ్ ఇన్ కర్ణాటక ఇఫ్ అండ్ ఓన్లీ 1 + 3 = 4. హైదరాబాద్ అని కర్ణాటకలో ఉందా? లేదు, ఇది మనకి ఫాల్స్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే బై కండిషనల్. 1 + 3 = 4 ఇది ట్రూవే కానీ ఇది ఫాల్స్ వచ్చింది. ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ ఉంది, ఇది ట్రూ ఉంది. దీనికి ఏంటి రిజల్ట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. దీనికి రిజల్ట్ ఫాల్స్. చెన్నై ఈజ్ ఇన్ తమిళనాడు ఇది ట్రూ. ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ అన్నా సరే మనకి బై కండిషనలే. 4 / 2 = ట్రూ. రెండు ట్రూ కాబట్టి ఇది వచ్చే ఆన్సర్ కూడా ట్రూయే. న్యూఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక ఇది మనకి ఫాల్స్. ఇఫ్ 5 - 2 = 3 ఇది ట్రూ. ఫాల్స్ ట్రూ అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్ అనేది వస్తుంది కాబట్టి 1 థర్డ్ కండిషన్ అనేవి మనకి 2, సెకండ్ ఫోర్త్ కండిషన్ అనేవి మనకి ఫాల్స్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి లెట్ పి. ఇక్కడ మనకు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు. పి అనేది ఏంటి? రవి ఈజ్ రిచ్. క్యూ అనేది రవి ఈజ్ హ్యాపీ. రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ సింబాలిక్ ఫామ్. సింబాలిక్ ఫామ్ లో మనం రాయాలి వీటిని అనమాట. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్స్ ని మనం సింబాలిక్ ఫామ్ లో రాయాలన్నమాట. ఇక్కడ మనకి పి అంటే ఏంటి? రవి ఈజ్ రిచ్. క్యూ అంటే రవి ఈజ్ హ్యాపీ. ఓకే, ఇక్కడ మనకి రవి ఈజ్ పూర్. రిచ్ కి ఆపోజిట్. పూర్ అంటే మనం ఏమంటాం? నెగేషన్ అంటాం కదా. నెగేషన్ ని మనం ఇలా డినోట్ చేస్తాం, ఇలా కూడా డినోట్ చేస్తాం నెగేషన్ ని. రవీస్ రిచ్ అంటే పి, రవీస్ పూర్కి ఏంటి? మనకి నెగేషన్ పి. బట్ కానీ హ్యాపీ, రవీస్ హ్యాపీ అంటే ఏంటి? ఇక్కడ హ్యాపీకి క్యూ కదా, బట్ ఎండ్ అనమాట. రవీస్ నైదర్ రిచ్ నాట్ పూర్ అంటే రవి రిచ్ కూడా కాదు హ్యాపీ కూడా కాదు. అంటే మనకి ఏంటి? రవీస్ రిచ్ కాదు, రిచ్ కాదు అంటే పీకి నెగేషన్, నెగేషన్ పి. ఎండ్ రెండు కాదు కదా, అండ్ నెగేషన్ క్యూ. నెక్స్ట్ ఏంటి? థర్డ్ కండిషన్ రవి ఈజ్ రిచ్ అండ్ అన్హ్యాపీ. రవి రిచ్ అలాగే అన్హ్యాపీ కూడా. రవి రిచ్ కి పి, అన్హ్యాపీకి అంటే ఏంటి? ఇది హ్యాపీకి, అన్హ్యాపీ అంటే నెగేషన్ క్యూ. పి అండ్ నెగేషన్ క్యూ. ఓకే, ఇది మనకి సింబాలిక్ ఫామ్ అనమాట. ఇంకోటి చూద్దాము. ఇఫ్ రీతా అండ్ సీత గో టు ఐటీ క్యాంప్ అండ్ జిమ్ అండ్ జాన్ గో టు పీసీ క్యాంప్ దెన్ ద కాలేజ్ గెట్స్ ద గుడ్ నేమ్. ఇక్కడ మనకి ఏంటి? రీతా గో టు ఐటీ క్యాంప్ ఒకటి పి, సీత గో టు ఐటీ క్యాంప్ క్యూ అనుకున్నాం. ఆర్ అనేది జిమ్ గో టు పీసీ క్యాంప్, ఎస్ అనేది జాన్ గో టు పీసీ క్యాంప్, టీ అనేది కాలేజ్ గెట్స్ గుడ్ నేమ్. ఇక్కడ మనకి సింబాలిక్ ఫామ్ లో ఏంటి? రీతా అండ్ సీత గో టు ఐటీ క్యాంప్. ఇది ఒక సెంటెన్స్ కదా. రీతా అండ్ అంటే పి అండ్ క్యూ, అండ్ మధ్యలో ఉంది కాబట్టి ఎండ్. ఓకే, ఎండ్. నెక్స్ట్ ఏంటి? జిమ్ అండ్ జాన్, జిమ్ అండ్ జాన్ గో టు పీసీ క్యాంప్. జిమ్ జాన్, జిమ్ అండ్ ఆర్ అండ్ ఎస్ గో టు పీసీ క్యాంప్. దెన్ అంటే మనకి ఇదే కదా. ఓకే, కండిషన్. కాలేజ్ గెట్స్ ద గుడ్ నేమ్, కాలేజ్ గెట్స్ ద గుడ్ నేమ్ కి టీ అనమాట. ఈ క్వశ్చన్ కి మనం ట్రూత్ టేబుల్ అనేది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని వేరియబుల్స్ ఇచ్చారు?
2 వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఎన్ని వాల్యూస్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అనమాట. పి క్యూ నెగేషన్ పి మనం ఇక్కడ ఇచ్చినవి మనం ట్రూత్ టేబుల్ రాసుకుంటాము. మనకి ఏంటి ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఫస్ట్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది మనం వేసుకున్నాం. ట్రూ ఫాల్స్ ఫాల్స్ అంటే 2 ట్రూలు 2 ఫాల్స్లు వస్తాయి. క్యూకి ఎలా మనం అంటే ట్రూ ఫాల్స్. నెగేషన్ పి అంటే ఏంటి మనకి ట్రూ ఫాల్స్ ఫాల్స్ అంది కదా, పీకి నెగేషన్ అంటే మనకి ఏమవుతుంది ఫాల్స్ ట్రూ. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో కన్స్ట్రక్ట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ నెగేషన్ పి అండ్ క్యూ అన్నారు. కాబట్టి నెగేషన్ పి అండ్ క్యూ కాబట్టి ఏమవుతుంది నెగేషన్ పి అండ్ క్యూ. ఫస్ట్ ఇది అంటే ఎండ్ ఉంది కాబట్టి ఏంటి రెండు మనకి ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా సందర్భంలో మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. ఓకే, నెగేషన్ పి అండ్ క్యూ మనకి ఏమవుతుంది ఫాల్స్. ఇది కూడా మనకి ఫాల్స్, ఇది ట్రూ. ఫాల్స్ ట్రూ ఎందుకు మనకి ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ఎందుకు ట్రూ వచ్చింది, రెండు కూడా మనకి ట్రూ అయ్యింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ చూద్దాం. ఇదేంటి మనకి ఫస్ట్ పి ఉన్న వేరియబుల్స్ అనేవి మనం వేసుకుంటాం పీక్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము నెగేషన్ పి నెగేషన్ క్యూ అనేది రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫస్ట్ మనం పి అండ్ క్యూ అనేది రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నెగేషన్ పి అండ్ క్యూ, తర్వాత ఏంటి మనకి క్యూ మొత్తం కలిపి ఒకటి. ఓకే, ఇక చూడండి పి కాబట్టి ఇక్కడ మనకి 2 స్క్వేర్ అంటే 4 అంటే ట్రూ ఫాల్స్ తెలుసు కదా మనకి పీ క్యూ రాయడము. నెగేషన్ పి అంటే మనకి ఏంటి ఫాల్స్ ట్రూ. నెగేషన్ క్యూ అంటే ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ. ఇక్కడ మనకి పి అండ్ క్యూ ఫస్ట్ ఈ బ్రాకెట్ లోపల ఉంది కదా పి అండ్ క్యూ అని మనం ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది పి అండ్ క్యూ ట్రూ అయితే మనకి ట్రూ ఫాల్స్. నెగేషన్ అంటే నెగేషన్ పి అండ్ క్యూ అంటే పి అండ్ క్యూకి నెగేషన్ అప్లై చేయాలి. ఫాల్స్ ట్రూ. నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ ఎండ్ ఈ రెండుకి ఎండ్ అనేది మనం అప్లై చేయాలి. అంటే ఎండ్ అంటే ఏంటి రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది కాబట్టి రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఇక్కడ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ. ఇక్కడ చూడండి దేనికి మనకి బై కండిషనల్ నెగేషన్ పి అండ్ క్యూకి నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూకి ఈ రెండింటికి కూడా మనం ఏంటి బై కండిషన్ అప్లై చేయాలి. బై కండిషన్ అంటే ఏంటి రెండు ఐడెంటికల్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అనేది వస్తుంది. అంటే ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ వచ్చినప్పుడు ఫాల్స్. ఇక్కడ చూడండి ఫాల్స్ వచ్చింది కాబట్టి ట్రూ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఇక్కడ మనకి ట్రూ. అర్థమైంది కదా, ఇలా మనం చేస్తాము ట్రూత్ టేబుల్స్ అనేవి. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న టర్మ్స్ అనేవి మనం వేసుకుంటాం అనమాట. ఇప్పుడు 3 వేరియబుల్స్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 3 వేరియబుల్స్ అన్నారు కాబట్టి 2 క్యూబ్ 2 పవర్ n అనమాట. ఎన్ని ఇచ్చారు మనకి వేరియబుల్స్ 3 2 పవర్ 8 2 పవర్ 3 అంటే 8 మనకి 8 వాల్యూస్ అనేవి వస్తాయి. ఫస్ట్ చూడండి పి అంటే మనకి ఏంటి ట్రూ ఫాల్స్. తర్వాత క్యూ, తర్వాత ఆర్. క్యూ ఏంటి మనకి ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇక్కడ 8 అన్నారు కాబట్టి 4 ట్రూస్ 4 ఫాల్స్, 2 ట్రూస్ 2 ఫాల్స్. క్యూకి వచ్చేసరికి ఆర్కి వచ్చేసరికి ట్రూ ఫాల్స్ ఇలా మనం రాసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము పి అండ్ క్యూకి పీకి క్యూకి అంటే ఏంటి మనకి రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అనే వస్తాయి కాబట్టి ఇది మనకి ట్రూ ఫాల్స్ ఇది మనకి ఫాల్స్, ఇది ఫాల్స్. నెక్స్ట్ ఏంటి క్యూ అండ్ ఆర్ అంటే ఇక్కడ ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. నెక్స్ట్ ఏంటి ఆర్ అండ్ పి ఎన్ అన్నారు ఇక్కడ చూడండి ట్రూ ఫాల్స్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఈ రెండు కలిపి రాద్దాం పి అండ్ క్యూ ఆర్ క్యూ అండ్ ఆర్. పి అండ్ క్యూ
ఆర్ అన్నారు కాబట్టి ఏంటి, ఏదొకటి ట్రూ అనేది అవ్వాలి. ఇది ట్రూ, ట్రూ. 2 ఫాల్స్ వచ్చాయి కాబట్టి ఫాల్స్, 2 ఫాల్స్ వస్తే ఫాల్స్. ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. నెక్స్ట్ ఈ 3 కూడా మనం కలిపి రాసేయాలి. కలిపి రాస్తే ఏమవుతుంది, P and Q or Q and R or R and P. మనకి ఏమొస్తుంది అంటే ట్రూ, 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 ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఇక్కడ ప్లేస్ సరిపోతుంది కాబట్టి ఫాల్స్. ఇలా మనకి రాస్తామన్నమాట. ఆర్ ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఏదొకటి ట్రూ రావాలి. 2 ఫాల్స్ వస్తే ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇలా మనం సాల్వ్ చేస్తాము. ఈ 2 సమ్స్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఆన్సర్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.